నల్గొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ స్వయంగా మెడికల్ కాలేజీలో విద్యార్థులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ విచారణ మరో 2-3 రోజులు కొనసాగుతుందని తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి వైద్య శాఖ కార్యదర్శికి నివేదిక అందిస్తామంటున్న జిల్లా కలెక్టర్ త్రిపాఠితో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ మెడికల్ కాలేజ్ ఘటనపై నల్గొండ జిల్లా కలెక్టర్ సీరియస్గా స్పందించారు. ఏం జరిగిందనే విషయానికి సంబంధించి మెడికల్ కాలేజీకి మేడం వచ్చారు. వారితో మాట్లాడుకున్న మేడం మొదటగా కాలేజీ మేనేజ్మెంట్తో మాట్లాడి ప్రిన్సిపల్తో మాట్లాడి ఏం చెప్పారు, ఆ తర్వాత పిల్లలతో కూడా మాట్లాడారు, ఏం చెప్తారు? విజయ్ గారు, ఈరోజు మేము నిన్న మీ ఛానల్ తర్వాత ఇతర మీడియా వార్తాపత్రికలు కూడా వచ్చిన సమాచారం మేరకు ఈరోజు మెడికల్ కాలేజ్ విజిట్ చేయడం జరిగింది. ఫస్ట్ మేము యాంటీ ర్యాగింగ్ కమిటీ తర్వాత ఫ్యాకల్టీలో ఉన్న ఫస్ట్ ఇయర్కి కేటాయించిన మెంటర్స్తో కూడా సుదీర్ఘ చర్చ చేయడం జరిగింది. ఉన్న యాంటీ ర్యాగింగ్ సెల్ పనితీరు మీద ఒకసారి పరిశీలన చేయడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ పిల్లలతో, సెకండ్ ఇయర్ పిల్లలతో, వీళ్ళందరితో సుదీర్ఘ చర్చ కూడా చేయడం జరిగింది. సో ఏదైతే ఇష్యూ మనం చూస్తూ ఉన్నామో, యాక్చువల్గా వాళ్ళు ఇద్దరు అంటే 2 పక్షాల మాట విని తర్వాత మేము నిర్ధారణ చేసింది ఏంటంటే ఇట్ వాజ్ అ ఫ్రెండ్లీ బ్యాంటర్ ఓన్లీ. అంటే జస్ట్ ఇంట్రొడక్టరీగా సెకండ్ ఇయర్ పిల్లలు కొంచెం మాట్లాడడం జరిగింది. బట్ వీఆర్ స్టిల్ లుకింగ్ ఇన్ టు సీసీటీవీ ఫుటేజ్ కూడా మేము చూస్తూ ఉన్నాము. ర్యాండమ్ చెక్స్ కూడా మేము కండక్ట్ చేస్తాము. సో కొంచెం ఇంకా మాకు 1-2 టైంలో ఆ ఇష్యూలో అంత డీటెయిల్డ్గా మేము స్టడీ చేస్తూ మేము ఒక కంక్లూజన్కి చేరుకోగలుగుతాము. అంటే విద్యార్థులు కంప్లైంట్ ఇచ్చారా అసలు? అంటే వాళ్ళకి ఏం జరిగిందని వాళ్ళు కంప్లైంట్ ఎవరు ఎలాంటివి కంప్లైంట్స్ రిటర్న్ కానివ్వండి, మేము ఫ్రీగా ఇన్ఫ్యాక్ట్ మేము ఇంటరాక్ట్ చేసేటప్పుడు మొత్తం ఫ్యాకల్టీని బయట పంపించాము. సో దట్ దే కెన్ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ విత్ అస్. ఫ్రీగా మాతో మాట్లాడే అవకాశం ఇచ్చాము వాళ్ళకి. వాళ్ళు ఎలాంటివి కంప్లైంట్స్ మాకు ఇవ్వలే. అదేవిధంగా మేము సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని, అంటే కొంతమంది సరే భయపడి బయటికి రాకుండా ఉన్నా కూడా మేము సీసీటీవీ ఫుటేజెస్ ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా డైరెక్ట్గా ఒకవేళ వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ తరఫున ఏమైనా భయం అనిపిస్తే కనుక మేము డైరెక్ట్గా మా అడిషనల్ కలెక్టర్, లోకల్ ఎస్డిఎం వారి నంబర్ కూడా అందించడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని అడ్మినిస్ట్రేషన్ని సంప్రదించుకోవచ్చు. అంటే మాకున్న